చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీరు పెంతుకోస్తు సమయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక ప్రాముఖ్యమైన దేశంగా చూశారు. నాయన, భారత జనాంగానికి నీ సువార్తను అందించాలని ప్రభా, నాయన మీ బిడ్డల్ని పంపించడానికి మీరు ఇష్టపడ్డారు ప్రభా. 2000 సంవత్సరాలు అయిపోతుంది రమారమి. నాయన, మరి మేము ప్రభా గొప్ప లెగసీ కలిగినటువంటి వాళ్ళంగా మా జీవితం ఎలా ఉండాలి తండ్రి? నాయన, మా దగ్గరికి పంపబడ్డ వారి దగ్గర నుంచి మేము ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి? కొద్దిసేపు ధ్యానం చేయాలని ఆశపడుతుండగా తండ్రి, మీరే కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమెన్. క్రైస్తవత్వం చాలా విచిత్రమైనటువంటిది. ఎందుకు అనంటే కనుక, క్రైస్తవత్వం ఆరంభం నుంచి కూడా పెంతుకోస్తు తర్వాత అనేక మంది చనిపోవటం బట్టే వ్యాప్తి చెందుకుంటూ వచ్చింది. క్రైస్తవత్వం స్థాపించబడిందే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాల మీద. ఆ పునరుద్ధానాన్ని నమ్మినటువంటి బిడ్డలు, నేను చచ్చినా పర్లేదు, దేవుని కోసం నేను ఉండాలి అనేటువంటి ఆ కంకణం కట్టుకోవటం బట్టి క్రైస్తవ్యం వ్యాప్తి చెందుకుంటూ వచ్చింది. భారతీయుడిగా క్రైస్తవ చరిత్రను ఈ విధంగా చూస్తాను. స్టెఫను బైబిల్లో ప్రస్తావించబడినటువంటి తొలి హతసాక్షి అయితే, భారతదేశంలో 1999లో స్టెయిన్స్ హతసాక్షిగా చనిపోయాడు. ఆ తర్వాత ఇంకా ఎంతోమంది చనిపోయారు అనుకోండి. స్టెఫన్ నుంచి స్టెయిన్స్ దాకా హతసాక్షులే మనకి కనబడుతూ ఉన్నారు. టెర్టూలియన్ అనేటువంటి ఆయన న్యాయశాస్త్రాన్ని చదివాడు. 150 నుంచి 220 మధ్యలో ఉంటూ ఉండేవాడు. ఆయన ధనిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఉన్నతమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఆ టైంలో రోమాపట్నంలో అనేక మంది క్రైస్తవుల్ని చంపేస్తూ ఉండేవాళ్ళు. కాల్చేసేవాళ్ళు, సింహాలకు వేసేసేవాళ్ళు. ఆ విధంగా చంపుతూ ఉంటే దాన్ని ఒక ఆటగా చూడటానికి వెళ్ళేవాడు టెర్టూలియన్. యవ్వన టెర్టూలియన్ విలాసాలకి బాగా బానిస అయిపోయినటువంటి వ్యక్తి ఈ క్రైస్తవులు చచ్చిపోతుంటే వారి యొక్క ముఖ కవళికలు గమనించి, వారు మాట్లాడే మాటలు విని తాను కూడా క్రైస్తవుడైపోయాడు. టెర్టూలియన్ క్రైస్తవుడైన తర్వాత 185 ఆ ప్రాంతంలో క్రైస్తవత్వానికి గొప్ప థియాలజీని అందించగలిగాడు. ఆయన ఈ మాట అంటాడు, ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షుల యొక్క రక్తము సంఘానికి నారుమడి లాంటిది అనేటువంటిది. ఆ మాట చెప్పినప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తించాలి. క్రైస్తవులంగా మనము చావటానికి సిద్ధపడకపోతే జీవించలేం. క్రీస్తు కోసం చావడానికి సిద్ధపడకపోతే మనము జీవించలేం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు తాను లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఈ మాట చెప్తూ ఉంటాడు. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. నౌ లుక్ ఎట్ దిస్ వర్స్. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు డై ఫర్ క్రైస్ట్, యూ కెనాట్ లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం నువ్వు జీవించలేవు. హతసాక్షి, ఇంగ్లీష్లో మార్టేర్ అంటారు. యేసయ్య మనల్ని సాక్షిగా ఉండటానికి పిలిచారు, విట్నెస్ అంటారు. గ్రీకులో ఈ రెండిటికి ఒకటే పదం. విట్నెస్ అయినా మార్టైర్ అయినా ఒకటే వర్డ్, హతసాక్షి. మనము హతసాక్షి అవ్వడానికి ఇష్టపడకపోతే మనం క్రైస్తవులం కాదు. ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి వ్యక్తి, నువ్వు క్రిస్టియన్గా ఉండాలంటే ఎనీ టైమ్ ఇఫ్ యు ఆర్ కాల్డ్ టు బి అ మార్టైర్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్. దేవుడు నిన్ను ఒకవేళ హతసాక్షిగా ఉండేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఇస్తే దాన్ని చేజిక్కించుకోవడానికి ఇష్టపడాలి. నేను ఇందాక ప్రార్థన చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు పెంతుకోస్తు తర్వాత ప్రపంచ దేశాల్లో ఏ ఏ దేశాలు ప్రాముఖ్యమైనవి అనేవి గుర్తించి ఆ దేశాలకు తన శిష్యుల్ని పంపించడం జరిగింది. 35 సంవత్సరాల లోపల పెంతుకోస్తు తర్వాత ప్రపంచంలో అప్పట్లో ఉన్నటువంటి ప్రతి దేశానికి కూడా సువార్త చేరినట్లు మనకి దాఖలాలు ఉన్నాయి.
కాబట్టి ఖచ్చితంగా భారతదేశానికి కూడా సువార్త వచ్చి ఉండాలి. భారతదేశానికి సువార్త ఎవరు తెచ్చారు అనేది మౌఖిక సంప్రదాయం, ఓరల్ ట్రెడిషన్. కానీ సువార్త వచ్చిందా లేదా అనేది అనుమానం లేనిది. క్రైస్తవత్వం భారతదేశంలో తొలి శతాబ్దంలోనే ఉంది. ఇండియన్ చర్చ్ వాజ్ దేర్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. నోబడీ క్యాన్ డినై ఇట్. బట్ దెర్ మే బీ డిఫరెంట్ వ్యూస్ హూ బ్రాట్ ఇట్, ఎవరు తీసుకొచ్చారు అనేది. దేవుడు మనల్ని ప్రేమించి పరిశుద్ధాత్మని యొక్క శక్తితో తన బిడ్డల్ని ఇక్కడికి పంపించాడు. ఎందుకు? ఈ దేశం అంత గొప్పది కాబట్టి. ఆ గొప్ప దేశంలో పుట్టిన నువ్వు నేను ఆ దేవుని బిడ్డను అని చెప్పుకునేటువంటి మనం చేతులు కట్టుకొని ఉంటే కనుక ఇండియన్ క్రిస్టియన్ డే అనే సెలబ్రేషన్కి ఏమైనా అర్థం ఉంటుందా? ఉండదు. సరే, ట్రెడిషన్ ప్రకారం ఆలోచిస్తే భారతదేశానికి బయలుదేరిన వాళ్ళు 3 అపోస్తలు: తోమా, జూడస్, బర్తలోమియా. ఇస్కరియోతు యోధా కాదు, ఇంకొక ఆయన. అయితే జూడస్ బాబిలోన్లో ఆగిపోయాడు. బర్తలోమియా ఉత్తర భారతదేశంలో పరిచర్య చేశాడనేది ఇదంతా ట్రెడిషన్, అంటే సాంప్రదాయాలు. తోమా విస్తృతంగా భారతదేశం తిరిగాడని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సువార్తను బోధించాడని. కేరళ, తమిళనాడు చాలా బలమైనటువంటి ఊహాగానాలు, బలమైనటువంటి ట్రెడిషన్ ఉన్నది. చారిత్రకంగా అయితే అంత అవకాశాలు లేవు. దానికి తోమాని తప్పు పట్టాల్సిన అవసరత లేదు. ఎందుకు లేదు చరిత్రలో అంటే, అప్పట్లో జరిగిన విషయాలు చారిత్రకంగా రాసుకున్నవి లేవు, రాజుల పేర్లే లేవు. ఇక సేవ చేయడానికి వచ్చినటువంటి ఒక మనిషి పేరు ఎందుకుంటుంది? ఉండకపోవచ్చు, పెద్ద విషయమేమీ కాదు. కాబట్టి మనము అది కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే తోమా భారతదేశం వచ్చాడు అని అనటానికి బలమైనటువంటి ఆధారం కొద్దో గొప్ప ఎక్కడ కనబడుతుందంటే, ఆయన పేరట 2వ శతాబ్దం చివరిలో లేకపోతే 3వ శతాబ్దం మొదట్లో 220 లోపల 220 లోపల రాసినటువంటి ఒక పుస్తకంలో ఉంది. సిరియన్ భాషలో రాయబడినటువంటి పుస్తకం ఇది. దాన్ని తర్వాత గ్రీక్లోకి తర్జుమా చేశారు. మనకి సిరియన్ భాషలోది, గ్రీకు భాషలోది వాటి యొక్క పత్రాలు దొరకడం జరిగింది. ఆ పుస్తకం పేరు యాక్ట్స్ ఆఫ్ థామస్. గూగుల్ చేస్తే ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఈ యాక్ట్స్ ఆఫ్ థామస్లో తోమా భారతదేశానికి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆయన ద్వారా జరిగినటువంటి కార్యాలు ఏంటి, సుమారు 15 సూచక క్రియలు ఆయన ద్వారా జరిగినాయి. 15 ఆ 15 కూడా దాంట్లో మెన్షన్ చేయటం మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే దాని లెక్క ప్రకారం అసలు ఎలా వచ్చాడు అనంటే, శిష్యులంతా కూడా పెంతుకోస్తు తర్వాత ప్రాముఖ్యమైనటువంటి దేశాల పేర్లు చిట్ల మీద రాసుకొని ఆ చిట్టి ఎవరికి వస్తే వాళ్ళు ఆ దేశానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. పార్థియా, ఇండియా ఇవి ఒక రాజ్యం. పార్థియా, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆ ప్రాంతం నుంచి భారతదేశం దాకా ఉండేది పార్థియా అనేవాళ్ళు. మనం ఇప్పుడు దాన్ని ఇండియా అంటున్నాం, దానిలో మొక్కని. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళాలని తోమా పేరు రావటం జరిగింది. తోమా భయపడ్డాడు, రావడానికి ఇష్టపడలేదు. భారతదేశంలో అప్పట్లో ఒక చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు, గోండోపోరస్ అని. 1834 దాకా గోండోపోరస్ అనే చక్రవర్తి భారతదేశాన్ని ఎప్పుడూ పరిపాలించలేదు, చరిత్రలో లేడు. కాబట్టి ఈ పుస్తకాన్నే కొట్టిపడేయాలి అని కొంతమంది అనుకున్నారు. అయితే 1934లో ఏమైందో కూడా చూద్దాం. అబనీస్ అనేటువంటి ఒక వ్యాపారవేత్తని ఈ గోండోపోరస్ అని ఆయన సిరియా దేశానికి పంపించాడు. ఎందుకని? ఒక కాంట్రాక్టర్ని తీసుకొని రమ్మని. అయితే ఆ పుస్తకం ప్రకారం దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ అబనీస్ అనే ఆయన కలలో కనబడి, నువ్వు యెరూషలేం మార్కెట్కి వెళ్ళు, అక్కడ నీకు వ్యక్తి కనబడతాడనంటే అక్కడ తోమా ఉండటం జరిగింది. తోమా వెళ్ళటానికి సంకోచించినప్పుడు రాత్రి యేసయ్య కల్లో కనబడి, నా గాయాల్లో ఏలు పెడతావా అని మళ్ళీ అడిగినట్లు తాను చూశాడు. అప్పుడు ఆయన నేను మళ్ళీ బాధ పెట్టకూడదని ఆయన వెళ్ళినట్లు చూస్తాం.
ఇలాంటి సంఘటనలు జరగటం సహజమా అని మీకు అనిపిస్తుంది. సహజమే. ఉదాహరణకు కొర్నేలి ఇంటికి పేతురు ఎలా వెళ్ళాడు? కొర్నేలికి దర్శనంలో దేవదూత పంపించి నువ్వు పలానా వ్యక్తి దగ్గరికి పంపించన్నాడు. అలాగే ఎబెనీజ్ దగ్గరికి పంపించడం విచిత్రమేం కాదు కదా. పేతురుకు ఒక దర్శనం కలగటం బట్టి ఆయన సంసిద్ధపడ్డాడు వెళ్ళటానికి. కాబట్టి ఇక్కడ తోమాని ఆ విధంగా సంసిద్ధపరచడం పెద్ద విచిత్రమేమి కాదు కదా. సరే, ఆ విధంగా తోమ భారతదేశానికి రావటం జరిగింది. భారతదేశం వచ్చిన తర్వాత తోమాకి డబ్బులు ఇచ్చి ఒక ప్లేస్ చూపించి ఇక్కడ పెద్ద కోట కట్టమంటే తోమ ఆ డబ్బులన్నిటిని సువార్త పరిచర్య కోసం వాడటం మొదలుపెట్టాడు. పేదలకు ఇవ్వడం మొదలుపెట్టాడు. కొన్ని దినాలైన తర్వాత రాజుగారు అంటే చక్రవర్తి గారు నేను భవంతిని చూడాలి అని వచ్చాడు. ఏమీ లేదు. ఏమైందయ్యా అని అంటే సెలెస్టియల్ ప్యాలెస్ కడుతున్నాను అన్నాడు. అంటే పరలోకంలో నీ కోసం కోట కడుతున్నానంటే ఆయన చాలా ఎటకారంగా తీసుకొని తోమాని జైల్లో పడేశారు. ఈలోగా చక్రవర్తి యొక్క తమ్ముడు గాద్ చనిపోయాడు. చనిపోతే పరలోకానికి వెళ్తే ఆయన్ని అడిగాడు, నేను ఎక్కడుండాలి అని అంటే ఓ చిన్న గుడిసి చూపించారు. పక్కనేమో పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. ఈ బిల్డింగ్ ఎవరిది అన్నాడు. మీ అన్నయ్యది అని. మా అన్నయ్యకి అంత పెద్ద బిల్డింగు, నాకు ఇంత చిన్న గుడిసా అని అంటే మీ అన్నయ్య కోసం తోమా కట్టిన బిల్డింగ్ ఇది అని. ఆ తర్వాత ఆయన పర్మిషన్ అడగటంతో దేవుడు మళ్ళీ వెనక్కి పంపించాడని. వెనక్కి వచ్చిన తర్వాత గోండోపరస్కి చెప్తే గోండోపరస్ గాద్ తోమాని బయటికి పిలిపించుకొచ్చి ఆయనకి గొప్ప సన్మానం చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. నేను ఇందాక చెప్పాను, గోండోపరస్ చరిత్రలో లేడు అని కొట్టిపడేస్తూ ఉంటారు. 1834 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్లో, పంజాబ్లో, క్యాలికట్లో చాలా నాణ్యాలు దొరికాయి. ఆ నాణ్యాల మీద ఒక పక్కన గ్రీక్ భాషలో, ఇంకొక పక్కన పాలీ భాషలో గోండోపొరస్ అని రాయటం చూశారు. ఈ గోండోపొరస్ అనేటువంటి చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించాడనటానికి ఆ నాణ్యాలు చాలా ప్రాముఖ్యమైన నిదర్శనం. రెండోది, లాహోర్ మ్యూజియంలో తఖ్త్ ఈ బాహి అది ఒక రాయి పేరు. ఆ రాయి మీద క్రీస్తు శకం 46 అంటే అప్పట్లో క్రీస్తు శకం అని చెప్పలే అనుకోండి, ఆ డేట్స్ ప్రకారం ఆ టైంలో ఈ గోండోపరస్ అనేటువంటి చక్రవర్తి 26వ సంవత్సరమున జరిగిన విషయాలు అన్నట్లు రాసుకుంటూ వచ్చారు. దీంతో మనకేమర్థమవుతుంది? ఖచ్చితంగా గోండోపరస్ అనేటువంటి చక్రవర్తి ఉన్నాడని. ఆ చక్రవర్తి గురించి ఈ పుస్తకంలో రాశారు. కాబట్టి కొంచెం అటు ఇటు అయినా సంఘటనలో కొన్నైనా వాస్తవం అవడానికి అవకాశం ఉన్నదని మనకి అర్థమవుతూ ఉన్నది. అంతేకాకుండా ఇంకా బలమైనటువంటి ఇంకొక రుజువు కూడా ఉంది. అదేంటనంటే పాలూర్, తోమా గారు స్థాపించినటువంటి రెండో సంఘపు ఊరు పేరు కేరళలో ఉంటుంది. అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం వారు అతి పురాతనమైనటువంటి ఒక డాక్యుమెంట్ మ్యూజియంలో పెట్టించారు. అది ఏమని ఉంటుందనంటే కాళీ సంవత్సరం, భారత కాలమానం ప్రకారం కాళీ సంవత్సరం 3153లో ఈ పాశ్చాత్యుడైనటువంటి థామస్ సన్యాసి ఈ గ్రామానికి తరచూ వస్తూ ఉండేవాడు. అది ఆ డాక్యుమెంట్ రాసింది. ఇన్ ద కాళీ ఇయర్ 3153 ద ఫారినర్ థామస్ సన్యాసి కేమ్ టు అవర్ విలేజ్ అండ్ ప్రీచ్డ్ హియర్. అది అక్కడ రాసినటువంటి మాట. ఈ డాక్యుమెంట్ని బట్టి ఏమని అర్థమవుతుంది? థామస్ ఆ గ్రామానికి వచ్చాడని. ఆ కాలాన్ని కనుక ఈ మనకున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్లో పెడితే 52-53 AD ఆ ప్రాంతానికి వస్తుందని మనకి అర్థమవుతూ ఉన్నది. సరే, తోమ గొప్ప విశ్వాసాన్ని కనపరిచి తనకి ఇచ్చినటువంటి ఆ డబ్బు పేదల కోసం, సువార్త పరిచర్య కోసం పంచిపెట్టడం, చివరికి ఆయన జైలుకి వెళ్తే చావుకు కూడా తెగించాడు. ఆ చక్రవర్తి మార్పు చెందటానికి తోమ కారకుడయ్యాడు. సో దీంతో మనం ఒక చిన్న విషయాన్ని ఆలోచిద్దాం. ఈ లోకంలో గ్రీడీనెస్ ఎక్కువ కనబడుతుంది, నాకు కావాలి అని. కానీ దేవుని బిడ్డలకి జనరాసిటీ కావాలి. జనరాసిటీ, దాతృత్వం కావాలి. నువ్వు గ్రీడీ అయితే యూ కెనాట్ బి ఏ క్రిస్టియన్. ఇండియన్ క్రిస్టియన్ అవ్వాలంటే యూ కెనాట్ బి గ్రీడీ, యూ హ్యావ్ టు బి జనరస్. యూ కెనాట్ లివ్ ఇన్ సెన్షువాలిటీ, కామతత్వంతో ఉండకూడదు.
శాంక్టిటీతో ఉండాలి. యూ కెనాట్ బీ సెల్ఫ్ డ్రివెన్, నాకు అనేది ఉండకూడదు. యూ హ్యావ్ టు బీ సెల్ఫ్ డినయింగ్, నిన్ను నీవు కాదు అని అనుకోవాలి. తోమ భారతదేశానికి అది వచ్చి చూపించడానికి ప్రయత్నం చేశాడు. నౌ లెట్ మీ టెల్ అబౌట్ హిస్ డెత్. హిస్టరీ గురించి మీకు చాలామంది చెప్పుంటారు, వీడియోలు కూడా చూశారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్. ఆయన డెత్ గురించి చెప్పి నేను మెయిన్ క్వశ్చన్ ఒకటి రైజ్ చేయదలుచుకున్నాను. దేవుడు తోమానే భారతదేశానికి ఎందుకు పంపించి ఉండాలి? అది నా ప్రశ్న. దాని నుంచి భారత క్రైస్తవులంగా మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి అనేది. సరే, ట్రెడిషన్స్ ప్రకారం తోమాని బ్రాహ్మణులు చంపేశారని. ఆయన కేరళ ప్రాంతంలో సువార్త పరిచర్య చేసిన తర్వాత ఆయన తమిళనాడు ఏరియాకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఒక రాజుగారు కింగ్ మాజ్డాయ్ అనేటువంటి ఆయన కొంతమంది మనుషుల్ని పంపించి చంపించేశాడు. ఎందుకు చంపించాడు అనంటే తన భార్యకి ఒంట్లో బాగలేదని తోమ దగ్గరకు వచ్చింది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె బాగుపడింది. ఒంట్లో బాగలేదనే మాట నేను మామూలుగా చెప్పాను, కానీ ఆమెకి యాక్చువల్గా దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు ఆయన తోమ. తన యొక్క శరీరం బాగుపడింది. ఆ తర్వాత తోమ మాటలను బట్టి ఆమె యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. కింగ్ మాజ్డాయ్కి కోపం వచ్చింది. తన మిత్రుని పంపించాడు. ఆ మిత్రుని కూడా ప్రభు దగ్గరికి నడిపించాడు తోమ. ఇంకా ఏం చేయాలో తెలియక కొంతమంది మనుషుల్ని పంపించి చంపించేయాలి అని అనుకున్నాడు. చంపేశాడు. ఇది జరిగింది. జూలై 3న చంపారు అని కొంతమంది చెప్పుకుంటారు. అయితే కొద్దో గొప్ప మనకున్నటువంటి ఆధారాలను బట్టి ఆయన్ని చంపేసింది డిసెంబర్ 19వ తారీఖున, ఆయన్ని సమాధి చేసింది డిసెంబర్ 21వ తారీఖున. మరి జూలై 3 ఈశాన్య సంఘాలన్నీ కూడా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాయి అనంటే, ఇప్పుడు ఇంకొక సన్నివేశం చెప్తాను. తోమ చనిపోయాడు కదా, ఆయన్ని కొంతమంది తీసుకెళ్ళి ఒక చోట పాతిపెట్టారు. రాజుగారికి తెలిసింది చంపేశారు, పాతిపెట్టారని. అయిపోయింది. కొన్ని దినాలైన తర్వాత తన కుమారుడికి చాలా అస్వస్థత వచ్చింది, చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మాజ్డాయ్కి గుర్తొచ్చాడు ఆ తోమ. బతుకున్నప్పుడు చాలామందిని ఆయన స్వస్థపరిచాడు, కాబట్టి ఓ పని చేద్దాం, ఆయన సమాధిని తవ్వి ఆయన ఎముకలు కనుక నా కొడుక్కి ఏమన్నా తగిలిస్తే బాగుపడతాడేమో అని వెళ్ళి సమాధి తవ్విచ్చాడు. తవ్విస్తే సమాధిలో ఎముకలు లేవు. ఏమైనా అంటే ఎత్తుకెళ్ళిపోయారు అన్నారు. అయితే మాజ్డాయ్ నిరుత్సాహపడలేదు. ఆ బాబుని తీసుకెళ్ళి తవ్వినటువంటి ఆ సమాధి దగ్గర పెడితే వాడు స్వస్థత నొందాడు. అప్పుడు కింగ్ మాజ్డాయ్ తాను కూడా మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నట్లు ఆ పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. సరే, ఈ తోమా గారి ఎముకలు ఏమైపోయినాయి అనంటే, ఈశాన్య సంఘాలకు, ఈస్టర్న్ చర్చెస్కు హెడ్ క్వార్టర్సు ఎడస్సాలో ఉండేది. ఎడస్సా అది ఇప్పుడు టర్కీలో ఉన్నది. ఉర్ఫా అని అంటారు. ఆగ్నేయంగా ఉంటుంది సౌత్ ఈస్ట్కి. అక్కడ క్రైస్తవాలకి సెంటర్ ఉండేది. ఈయన శవాన్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దాన్ని పాతిపెట్టారు. ఆ బాడీ, ఆ ఎముకలు ఎడస్సా రీచ్ అయిందే జూలై 3వ తారీఖున. అందుకే దాన్ని ఎడస్సా ఫీస్ట్ అని దాన్ని గడుపుకుంటూ ఉంటారు. జూన్ 20వ తారీఖును కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే తోమాని ఎడస్సాలో పాతిపెట్టిన తర్వాత 920 క్రీస్తు శకం 920లో తన తలకాయని పట్మస్ ద్వీపంలో, తన కుడి చెయ్యిని కాన్స్టాంటినోపుల్లో పాతిపెట్టారని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా రకరకాలుగా మనకి ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా ఈ తోమ అనేటువంటి భక్తులు బతుకున్నప్పుడు కానీ చచ్చిపోయిన తర్వాత కానీ గొప్ప సాక్షిగా ఉన్నాడు దేవుని యొక్క శక్తికి. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇది తోమా గురించి. అయితే బయట చరిత్రలో బైబిల్లోంచి తోమా గురించి మనం ఏం నేర్చుకుంటాం? తోమా భారతదేశాన్ని రావటానికి కారణాలు ఏమై ఉండొచ్చు, మనము ఏం పాఠాన్ని నేర్చుకుంటాం అనే దాన్ని ఇక్కడ చూద్దాం. తోమా గురించి యోహాను భక్తుడు ఒక్కడే రాస్తున్నాడు. 3 సార్లు ప్రస్తావించాడు యోహాను భక్తుడు తోమా గురించి. అయితే ఆ 3 సందర్భాల్లో ఏం జరిగిందో మనం చూద్దాం. ఎందుకంటే 3 సందర్భాల్లో కూడా తోమా మాట్లాడినటువంటి తీరు ఇతరులకు అయితే కోపం తెప్పించేది, లేకపోతే
చిరాకు తెప్పించేదిగా ఉంటుంది. మొట్టమొదటిది, లాజర్ చనిపోయాడు. అయితే చనిపోయి 3 దినాలు అయిపోయింది. 3వ దినాన్న యోర్దాను నదికి అద్దరిని ఉన్నటువంటి యేసయ్య మనము లాజర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. అది 1 రోజు ప్రయాణం. కాబట్టి వాళ్ళు లాజర్ దగ్గరికి వెళ్ళేప్పటికీ 4వ రోజు వస్తుంది. యూదుల ఆచారం ప్రకారం 3 రోజుల తర్వాత శవం కుళ్ళిపోవటం మొదలుపెట్టుద్ది. ఇంకా అక్కడి నుంచి ఇంక వాళ్ళకి ఎటువంటి ఆశలు ఉండవు. ఇది పరిస్థితి. యేసు ప్రభుని లాజర్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రాళ్ళు తీసి కొట్టబోయారు. కాబట్టి వెనక్కి మళ్ళీ వెళ్తాను అని అంటే చంపడానికి వాళ్ళు సిద్ధమవుతారు. కాబట్టి యేసు ప్రభు వెళ్తానంటే శిష్యులు ఆటంకపరిచారు. వద్దయ్యా, ఎందుకు, చనిపోయి 3 రోజులు అయిపోయింది కదా, మనం వెళ్ళేప్పుడు 4వ రోజు అవుద్ది, ఏం చేస్తాం, ఇక వదిలేయి అన్నట్లు మాట్లాడారు. యేసయ్య ఏమన్నా సరే వెళ్దాము అని చెప్తున్నప్పుడు ఈ తోమ అనేటువంటి ఆయన యోహాను సువార్త 11:16 ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇది చిరాకులో అనొచ్చు, ఫ్రస్ట్రేషన్తో అనొచ్చు. కానీ ఇక్కడ దీంట్లో మనకేం కనబడుతుందంటే సరెండర్ కనబడుతుంది, అప్పగింపు. ఏం చేతకాకో ఏదో విధంగా అప్పగించేసుకున్నాడు. సరే పదనా, ఏదో ఒకటి చచ్చిపోయినా పదండి, ఆయనతో పాటు వెళ్ళిపోదాం అని అన్నాడు. అక్కడ అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ అయినప్పుడు కూడా నేను రాను అని ఆగిపోవచ్చు అంటే ఆగిపోవచ్చు. నువ్వు చచ్చిపో, నేను రాను అంటే ఆగిపోవచ్చు. కానీ తోమ అన్నప్పటికి కూడా వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళటం బట్టి ఏం జరిగింది, అది చాలా ప్రాముఖ్యం. అక్కడికి వెళ్ళటం బట్టి యేసయ్య మరితో మాట్లాడాడు, మార్తతో మాట్లాడాడు. చివరికి లాజర్ సమాధి బయట నిలబడి యేసయ్య లాజర్ బయటికి రా అంటే బయటకు వచ్చేశాడు. యేసయ్య తండ్రికి ప్రార్థన చేయలా, కానీ లాజర్ని బయటికి రమ్మన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఆ క్షణాన్న 2 దివ్యమైన గుణాలు కనబడతాయి. ఒకటి, సహోదరులతో ఏడ్చాడు ఆయన. మానవత్వంలో చాలా చక్కటి స్థాయి కనబడుతుంది. ఆదరించటానికి ఏడ్చే వాళ్ళతో ఏడవటం. అంతేకాకుండా దైవత్వం కనబడుతుంది. ఎలాగా, చచ్చిపోయిన లాజర్ని, యూదుల యొక్క ఆచారం ప్రకారం కుళ్ళు పడుతున్నటువంటి వ్యక్తిని యేసయ్య తిరిగి లేపాడు. రాయి పక్కకు దొర్లించండి అని అంటే వాళ్ళ అక్క అంటది 4వ రోజు కంపు కొట్టుద్ది అని. యేసయ్య గట్టిగా తెరువు అని అంటే తెరిస్తే అరిచాడు, లాజర్ బయటికి రా అని. లాజర్ బయటకు వచ్చాడు. మరణము నుంచి జీవానికి నడిపించగలిగేటువంటి వాడు యేసయ్య. యేసయ్య దగ్గర ఉన్న అతి గొప్ప శక్తి మరణాన్ని జయించగలిగే శక్తి. హిస్ పవర్ ఈజ్ ది అల్టిమేట్ పవర్. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇది తోమ దగ్గర నుండి చూశాడు. గాట్ ఇట్. మిగిలిన శిష్యులు కూడా చూశారు. కానీ తోమ అక్కడికి వచ్చినప్పుడు తాను రైజ్ చేసిన క్వశ్చన్ ఉంది చూసావా, చావడానికైనా పోదామని, దాంతో నేను కనెక్ట్ చేస్తున్నాను. హీ వాజ్ విల్లింగ్ టు డై, హీ ఎక్స్పీరియన్స్డ్ వాట్ ఈజ్ రిజరెక్షన్ పవర్. చావడానికి సిద్ధపడి వచ్చాడు. పునరుద్ధాన శక్తి అంటే ఏంటో తన కళ్ళారా చూడగలిగాడు. దిస్ ఈజ్ ఇన్సిడెంట్స్ నెంబర్ 1. ఇన్సిడెంట్స్ నెంబర్ 2, 14వ అధ్యాయం యోహాను సువార్త. యేసుప్రభు వారు తనకి అప్పగింపబడే సమయం దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి ఆయన చాలా విషయాలు శిష్యులతో చెప్తున్నారు. నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్తాను అని చెప్తూ ఉంటే తోమ చాలా చాలా సీరియస్గా వింటున్నాడు. శిష్యులందరూ కూడా వింటున్నారు. తోమ అమాయకంగా అడిగారా? ఎలా అడిగాడు? 5వ వచనం, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలీదే, ఆ మార్గం ఎలా తెలియనని ఆయన్ని అడగగా. దీంట్లో మనకేమర్థమవుతుందో తెలుసా? నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తున్నావా, రూట్ చెప్పు, నేను కూడా వచ్చేస్తాను అనేది కనబడుతుంది. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఇంకో విధంగా ఆలోచించాలంటే శిష్యులందరికీ ఆయన వకాల్తా తీసుకొని ఒక స్పోక్స్మెన్ లాగా అడిగినట్లు మనకు కనబడుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ క్వశ్చన్ హ్యాస్ బ్రాట్ అవుట్ టు అస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ ఆన్సర్ వీఆర్ లుకింగ్ ఫర్. ఆ ప్రశ్న అడగటం మానవాళికి ఒక గొప్ప జవాబు దొరికింది. ఏంటది? యేసయ్య ఆ ప్రశ్నకి జవాబుగానే ఐ యామ్ ద ట్రూత్ అనే మాట చెప్పాడు. ఐ యామ్ ద వే అనే మాట చెప్పాడు. ఐ యామ్ ద లైఫ్ ఆ మాట చెప్పాడు. నేనే మార్గం, సత్యం, జీవం చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ అల్టిమేట్ ఆన్సర్ యేసయ్య దగ్గర నుంచి ఎందుకు వచ్చింది? తోమ అడిగాడు కాబట్టి. ఇందాక తోమ చావడానికి వెళ్ళాడు,
అల్టిమేట్ పవర్ని చూశాడు. ఇప్పుడు తోమా ప్రశ్నించాడు, అల్టిమేట్ ట్రూత్ ఆయనకి దొరికింది. ఇక మూడో దానికి వద్దాం. మూడో సందర్భం, యేసుప్రభు వారు చనిపోయారు, మూడో దినాన్న తిరిగి లేచారు. ఆయన లేచిన తర్వాత శిష్యుల్ని కలవడానికి వచ్చారు సాయంత్రం. అప్పటికి తోమ బయటికి అక్కడికి వెళ్ళాడు. మిగిలిన 10 మందే ఉన్నారు, ఎందుకంటే యోధ అప్పటికే చచ్చిపోయాడు కాబట్టి. మిగిలిన వాళ్ళందరూ చెప్పారు, మేము యేసయ్యను చూసాం, యేసయ్య మాతో మాట్లాడాడు, ఇదంతా. తోమ ఏమంటున్నాడంటే, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు లేదు. మీరు చూశారు, నేను చూడలేదు. నేను చూస్తే కానీ నమ్మను, ఇంకో లెవెల్కి వెళ్తాను. మీరు చూశారన్నారు కదా, నేను చూడటమే కాదు, నేను టచ్ చేస్తాను. ఆ విధంగా అన్నాడు. ఐ విల్ టచ్, ఆయన గాయాల్లో ఏలు పెడతాను, అప్పటిదాకా నేను నమ్మను అని అన్నాడు. యేసయ్య నెక్స్ట్ సండే మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు యేసయ్య అతనితో యేసయ్య గురించి ఆయన అన్నమాట, నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తుల్లో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. యేసయ్య వచ్చి ఎవరో ఈయనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు, తోమాదా చేపెట్టు అని అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు తోమ తాకినట్లు ఎక్కడా లేదు. ప్రజలు గొప్ప అక్కడ తోమ చెప్పిన మాట పట్టించుకోకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. తోమ ఆ సందర్భంలో చెప్పిన మాట ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆయన పలికిన మాట. ఆయనే కాదు, మానవుల్లో ఒకడు పలికిన మాట. యేసయ్య వైపు చూసి, మై గాడ్ మై లార్డ్, నా ప్రభువా నా దేవా అని అన్నాడు. ఆ మాట ఇప్పటిదాకా ఎవరు అనలేదు. పైగా రోమన్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో చక్రవర్తిని తప్పించి ఇంకెవరిని కూడా లార్డ్ అంటానికి వీల్లేదు. ఈయన అన్నాడు, చావుకి తెగించి అన్నాడు. యూదులు ఇంకెవరినైనా దేవుడు అంటే వాళ్ళని రాళ్ళతో కూడా చంపుతారు, అయితే ఈయన గాడ్ అని అన్నాడు. యూదులు రాళ్లతో కొట్టి చంపుతారు, యేసయ్యని గాడ్ అంటే. రోమియులు చంపుతారు, యేసయ్యని లార్డ్ అంటే. ఆ రెండు అనేసాడు ఆయన. ఎవడేమైనా సరే నాకు అనవసరం, హీఈస్ మై లార్డ్, హీఈస్ మై గాడ్. ఆ ఎక్స్పీరియన్స్లోంచి వచ్చినటువంటి మాట. చాలామంది పిచ్చి ప్రశ్న ఏంటంటే, మరియమ్మను తాకొద్దన్నాడు, ఇక్కడ తోమానేమో తాకమని అంటున్నాడు, మగ్ధలేని మరియమ్మను తాకొద్దు అన్నాడు. తాకొద్దు అనేది తెలుగు తర్జుమాలోకి వచ్చింది. ఇంగ్లీష్లో ఏమన్నట్టు తెలుసా, డోంట్ హోల్డ్ ఆన్, డు నాట్ హోల్డ్ ఆన్. పట్టుకున్నదామే ఆమె వదిలిపెట్టట్లేదు. అమ్మ నువ్వు వదులు, నేను వెళ్ళాలి, అదే ఆయన యొక్క ఉద్దేశం. అంతేగాని తాకొద్దు అనేటువంటి భావం కానే కాదు. సరే, ఇక్కడ యేసయ్య ఏం చేశాడు? మూడో సందర్భంలో తోమ యొక్క అనుమానాన్ని తీర్చేశాడు. తోమలో ఉన్నటువంటి అశాంతిని తొలగించాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ఆదరణ అనుగ్రహించాడు. తోమాకు ఈ దివ్యమైన 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, ది అల్టిమేట్ పవర్, రిజరెక్షన్ పవర్, అది మరణం నుంచి జీవంలోకి నడిపించేది. ది అల్టిమేట్ ట్రూత్, అంతిమ సత్యం యేసయ్యే. గందరగోళంలో అయోమయంలో ఉన్న వాళ్ళకి సత్యం కావాలి. యేసయ్య దగ్గరికి వెళ్తే సత్యం ఎక్కడుందో చెప్తాను అండవు, కూర్చో సత్యం బోధిస్తాను అండవు. ఆయన ఒకటే ఒక మాట అంటాడు, ఐ యామ్ ద ట్రూత్. ఇక మూడోది, ఆదరణ కొదువై, శాంతి కొదువై గందరగోళంలో ఉన్నప్పుడు యేసయ్య వచ్చి ఆదరణ ఇచ్చేవాడు, రుజువునిచ్చేవాడు, కాన్ఫిడెన్స్ని ఇచ్చేటువంటి వాడు. యేసయ్య అదే పని చేశాడు. అందుకనే మై లార్డ్ మై గాడ్ అని అంటూ ఉన్నాడు. భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ 3 ప్రశ్నలకే జవాబులు అడుగుతూ ఉన్నారు. అయోమయంలో ఉన్నాను, సత్యం ఎక్కడ? అంధకారంలో ఉన్నాను, వెలుగెక్కడ? మరణ భయములో ఉన్నాను, జీవం ఎక్కడ? తోమకి ఆ 3 ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి తోమ భారతదేశానికి వివరించేటట్లు ఇంకెవరో వివరించలేరు. తోమ భారతదేశానికి బోధించేటట్లు ఇంకెవరు బోధించలేరు. గుర్తుపెట్టుకోండి, ఇది తోమా గురించి చెప్పాను కదా. ఇక మనందరి గురించి ఆలోచిద్దాం. దేవుడు పౌలుని ప్రత్యేకించి యూదుల మధ్యకి ఎందుకు, అన్యుల మధ్యకి, గ్రీసు దేశస్తులు రోమీల దగ్గరికి ఎందుకు పంపించాడు? పేతుర్ని ఎందుకని ఆయన యూదుల దగ్గరికి పంపించాడు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళకున్నటువంటి అనుభూతులు, అనుభవాలు
వ్యక్తిత్వాలు వాళ్ళకి సరిపోతాయి. దేవుడు మనందరి గురించి బాగా తెలిసినవాడు కాబట్టి మన వ్యక్తిత్వానికి సరిపడే, మన అనుభవాలకి సరిపడే, మనకున్నటువంటి స్థితిగతులకి సరిపడే మనుషులు మన చుట్టూ ఉన్నారు. మనము అక్కడ మనం ఉన్న చోటని కనుక మనము చుట్టూ లింక్ అయి ఉండి దేవునితో లింక్ అయి ఉంటే, గుర్తుపెట్టుకోండి, మనం ఆ మనుషులతో లింక్ అయి ఉండి ఆ మనుషులతో మనం ఒక సంబంధం కలిగి దేవునితో సంబంధం కలిగిన వాళ్ళమైతే ఆ మనుషుల్ని దేవునితో కలిపే వాళ్ళం అవుతాం. ఇండియన్ క్రిస్టియన్ అన్న మాటకి అర్థమేంటి తెలుసా? నువ్వు ఇండియన్వే, నువ్వు క్రిస్టియన్వే. నువ్వు ఇండియన్ ఎందుకయ్యా? నీ అంతటి నువ్వు చేసుకున్నావా? నువ్వేమన్నా కోరావా నన్ను ఇండియాలో పుట్టించని, నన్ను ఇండియన్గా పుట్టించని? కానే కాదే. యు ఆర్ ఇండియన్ బికాజ్ ఆఫ్ గాడ్స్ సావరెన్ చాయిస్. నువ్వు ఇండియన్ ఎందుకయ్యావో తెలుసా? దేవుని యొక్క సార్వభౌమ చిత్తాన్ని బట్టి. నన్ను భారతదేశంలో పుట్టించాలి అని దేవుడు అనుకున్నాడు, భారతదేశంలోనే పుట్టించాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. గాడ్ నెవర్ మేక్స్ ఎ మిస్టేక్. అయ్యో వీడు భారతదేశంలో పుట్టాడే అని అనుకోడు ఆయన, అస్సలు అనుకోడు. ఎవరిని ఎక్కడ పుట్టించాలో ఆయనకి తెలుసు. అవర్ నేషనాలిటీ ఈజ్ గాడ్ చాయిస్. మనకున్నటువంటి పౌరసత్వం దేవుని యొక్క ఎంపిక. పౌలుకి 2 పౌరసత్వాలు ఇచ్చాడు. ఆయన రోమీయుడు, ఆయన యూదుడు. అందుకే ఆయన విస్తృతంగా గ్రీకో రోమన్ వరల్డ్లో పరిచర్య చేయగలిగేవాడు. అది పౌలుకున్నటువంటి ప్రత్యేకత. పేతురు ఆయన ఇనాగ్రేటర్గా వాడాడు, ఒక లీడర్గా వాడాడు. ఎంత గొప్ప విషయం చూడండి. గాడ్ నోస్ హూమ్ టు యూజ్ అండ్ వేర్. యోహాను భక్తుడు నిదానస్తుడు, మెలాంకలిక్, ముచ్చు టైపు. అందుకనే వీళ్ళిద్దరూ కూడా పరిచర్య చేసిన తర్వాత ఆయన మొదలుపెట్టాడు. పేతురు ముందెళ్ళి దడదడ సంఘాన్ని స్థాపిస్తే, పౌలు సంఘానికి స్తంభాలు కడితే, యోహాను వెనకాల వెళ్ళి పడిపోయిన వాళ్ళందరినీ నిలబెట్టుకుంటూ ఉన్నాడు. వాళ్ళ వ్యక్తిత్వాలకి సరిపోయింది అది. తోమా వ్యక్తిత్వానికి భారతదేశం సరిపోతుంది. నీకిచ్చిన వ్యక్తిత్వం ఏదైతే ఉందో, నీకిచ్చిన అనుభవం ఏదైతే ఉందో, నీకిచ్చిన అనుభూతులు ఏమైతే ఉన్నాయో దేవుడికి తెలుసు. వాటితో ఏమంటున్నాడు తెలుసా? ఐ నో యూ. నువ్వు నాకు తెలుసు. యూ ఆర్ ఫిట్ టు బీ మై విట్నెస్ హియర్ ఇన్ ఇండియా. నువ్వు ఇండియాలో నాకు సాక్షిగా ఉండటానికి సరిపోతావు. నీకు ఉండాల్సింది ఒకటే, నీకు నాకు మధ్యన చక్కటి సంబంధం, సహవాసం. ఇఫ్ యు ఆర్ ట్రూలీ కనెక్టెడ్ టు గాడ్ అండ్ ఇఫ్ యూ క్యాన్ లివ్ యాజ్ అన్ ఆనెస్ట్ ఇండియన్, యథార్థమైన భారతీయుడిగా జీవించగలిగితే, క్రైస్తవ విలువలు నీ జీవితంలో చూపించగలిగితే, యు ఆర్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్. నువ్వు భారత క్రైస్తవుడు అవుతూ ఉంటాం. వీఆర్ ఇండియన్ బై సావరెన్ చాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి మనం భారతీయులం. దెన్ హౌ వీ బికేమ్ క్రిస్టియన్? మనం క్రైస్తవులం ఎలా అయ్యాం? ఇట్ ఈస్ ద గ్రేషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపా వరం. దేవుని మీద కృప చూపించి నీకు రక్షణను ఉచితంగా ఇచ్చాడు. సో పౌరసత్వాన్ని ఆయన ఇచ్చాడు, రక్షణ కూడా ఆయన ఇచ్చాడు. ఇప్పుడు నిన్ను అడుగుతుంది ఒకటే, నేను ఈ 2 ఇచ్చాను కదా, ఈ 2కి నువ్వు సాక్ష్యంగా ఉండు చాలు. ఇఫ్ యు ఆర్ ఎ విట్నెస్ టు దీస్ 2, గాడ్ గివెన్ నేషనాలిటీ, ఐ మీన్ ఇండియన్. నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి గౌరవిస్తాను, నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి గర్విస్తాను, నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి ఆనందిస్తాను. గాడ్ మేడ్ మీ అన్ ఇండియన్. ఐఎమ్ ఎన్ ఇండియన్ బై బర్త్. పుట్టుకతో నేను భారతీయుడిని. అండ్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ బై రీబర్త్. తిరిగి జన్మించడం బట్టి క్రైస్తవుడిని అయ్యాను. సో ఐ హ్యావ్ టు బి అన్ ఇండియన్ క్రిస్టియన్. కొంతమంది భారత తత్వాన్ని ఇష్టపడరు, పాశ్చాత్యుల్లాగా వ్యవహరిస్తారు. నాలిక మడత పెట్టి వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ ఉంటారు. యు ఆర్ డినయింగ్ గాడ్స్ చాయిస్. దేవుడి ఎంపికను నువ్వు కాదని అంటూ ఉంటాం. ఒకసారి పరాయి దేశం వెళ్ళి ఓ 15 రోజులు ఉంటే తెలుగు మర్చిపోయిన వాళ్ళలాగా చేస్తూ ఉంటారు. యు ఆర్ బిలిట్లింగ్ యువర్ గాడ్. నీ దేవుడిని నువ్వు కించపరుస్తున్నావు నువ్వు. ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్, నువ్వు భారతీయుడు అయితే గనక యు లవ్ టు బి అన్ ఇండియన్. నువ్వు భారతీయుడిగా ఉండటానికి ఆనందించాలి, భారతీయుడిగా గుర్తు పొందటానికి ఇష్టపడాలి. యు మస్ట్ బి ప్రౌడ్. మై ఫ్రెండ్స్, ఇన్ ఇండియన్ కల్చర్, భారతీయ సంస్కృతిలో దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ విచ్ ఆర్ యునిక్. చాలా పవిత్రమైనవి,
చాలా మంచివి, నిష్ట కలిగినటువంటి గుణగణాలు ఉన్నాయి, సంస్కృతి ఉన్నది. యు ఎంజాయ్ ఇట్, దాన్ని ఆనందించు. ఒకవేళ ఇఫ్ దర్ ఇస్ ఎనీ కల్చరల్ ఇష్యూ విచ్ ఈస్ కమింగ్ బిట్వీన్ యూ అండ్ గాడ్, దేవునికి నీకు ఆ కల్చర్ అడ్డుగా ఉంటే కనుక దెన్ యూ కెన్ సే ఐ డోంట్ వాంట్ దిస్. దానియేలు పేరు మారుస్తానంటే ఏమనలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగో పేర్లు మార్పిచ్చేశారు, అయినా ఏమనలేదు. వాళ్ళకి పుస్తకాలు మార్చేశారు, ఏమనలేదు. కానీ భోజనం అనేటప్పటికీ సార్ మాకు దేవుడికి అడ్డు వస్తుంది సార్ ఈ విషయంలో, యూ కెనాట్ డూ దిస్, యూ కెనాట్ డూ దిస్. డూ యూ అండర్స్టాండ్ దాట్? వాళ్ళు బాబిలోన్లో ఉన్నారు, బాబిలోనియన్ లాంగ్వేజెస్ మాట్లాడారు, బాబిలోనియన్ నేమ్స్ పెట్టుకున్నారు, బట్ వాళ్ళకున్నటువంటి గాడ్స్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దే డిడ్ నాట్ లూజ్ ఇట్. దాన్ని వాళ్ళు కోల్పోవడానికి ఇష్టపడలేదు. దాట్ ఈస్ వై దే వర్ ఏబుల్ టు బి విట్నెస్. వాళ్ళు విట్నెసెస్గా ఉండగలిగారు. మై ఫ్రెండ్స్, ఇన్ ఇండియా యు ఆర్ దేర్, అండ్ ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు అయితే బీ అన్ ఇండియన్ క్రిస్టియన్. ఒక భారతీయ క్రైస్తవుడిగా ఉంటే కనుక గాడ్ విల్ బి సో హ్యాపీ. అరే నిన్ను ఇక్కడ పెట్టిందే దానికోసం. I made you as an Indian and I have chosen you to be my child as a Christian only for this అనే మాట ఆయన అనగలుగుతాడు. నీ గురించి యేసయ్య అలాంటి మాట అంటాడా? ఒకవేళ అలాంటి మాట అంటే భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఇలాంటి మాటలు ఎందుకు అంటారు? భారతదేశపు మహాత్మా గాంధీ గారు ఈ విధంగా అన్నారు, ఐ లైక్ యువర్ క్రైస్ట్, ఐ డు నాట్ లైక్ యువర్ క్రిస్టియన్స్. యువర్ క్రిస్టియన్స్ ఆర్ సో అన్లైక్ యువర్ క్రైస్ట్. నాకు యేసుక్రీస్తు అంటే బాగా ఇష్టం, కానీ మీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే మీ క్రైస్తవులు మీ యేసయ్యలాగా ఉండరు. వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ అండ్ మీ టు గెట్ ద ఆన్సర్. నీ వైపు నా వైపు చూస్తుంది ఈ ప్రపంచం జవాబు కోసం. జిప్సీ రాడ్నీ స్మిత్ అనేటువంటి ఆయన ఐర్లాండ్లో ఉండేవాడు, గొప్ప ఎవాంజలిస్ట్. ఆయన ఆస్ట్రేలియా, ఆఫ్రికా, తర్వాత అమెరికాలో కూడా పరిచయం చేశాడు. వరల్డ్ టూర్ చేసి వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఐ టూర్ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచంలో 4 సువార్తలు బైబిల్లో ఉన్నాయే, దాన్ని చదివే వాళ్ళు 5% మంది కూడా లేరు. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. కానీ 100% చదవగలిగే 5వ సువార్త ఉంది అన్నాడు. డూ యు నో వాట్ ఇట్ ఈస్? దట్ ఈజ్ యూ అండ్ మీ. నువ్వు నేను ఒక సువార్త. యేసు ప్రభువును మన జీవితంలో కలిగి ఉంటే, మనము నుంచుంటే చాలు అది సువార్త, మనం మాట్లాడితే చాలు అది సువార్త. దట్ షుడ్ బి అవర్ లైఫ్. మన జీవితం అలా ఉండాలి. థామస్ అలా జీవించగలిగాడు. అందుకనే ఈ దేశంలో క్రైస్తవత్వానికి పునాది వేయడానికి ఆయన కారకుడు అయ్యాడు. గాంధీ గారు ఇంకొక మాట కూడా చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. యూ క్రిస్టియన్స్ లుక్ ఆఫ్టర్ ఎ డాక్యుమెంట్ కంటైనింగ్ ఇనఫ్ డైనమైట్ టు బ్లో ఎ సివిలైజేషన్ టు పీసెస్, టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్ అండ్ బ్రింగ్ పీస్ టు ఎ బ్యాటిల్ టాన్ ప్లానెట్, బట్ యూ ట్రీట్ ఇట్ యాజ్ దో ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ ఎ పీస్ ఆఫ్ లిటరేచర్. ఉన్నట్లుగా తర్జుమా చేసి తర్వాత దాని అర్థం ఏంటో చెప్తాను. యూ క్రిస్టియన్స్ లుక్ ఆఫ్టర్ ఎ డాక్యుమెంట్ కంటైనింగ్ ఇనఫ్ డైనమైట్ టు బ్లో ఎ సివిలైజేషన్ టు పీసెస్. నాగరికతనంతటిని ముక్కలుగా చేయగలిగే డైనమైట్ లాంటిది మీ చేతుల్లో ఉన్నది, దాన్ని మీరు చూస్తున్నారు. అంతేకాదు, ఇట్ క్యాన్ టర్న్ ది వరల్డ్ అప్సైడ్ డౌన్ అండ్ బ్రింగ్ పీస్ టు ఎ బ్యాటిల్ టాన్ ప్లానెట్. ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయగలదు. గందరగోళం, కొట్లాట్ల మధ్య ఉన్నటువంటి ఈ ప్రపంచానికి సమాధానాన్ని ఇవ్వగలదు. బట్ యూ ట్రీట్ ఇట్ యాజ్ దో ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ ఎ పీస్ ఆఫ్ లిటరేచర్. కానీ మీరున్నారే క్రైస్తవులు, చేతిలో బాంబు పెట్టుకొని దాన్ని ఒక కాగితం అన్నట్లు చూస్తున్నారు. ఆయన దేని గురించి మాట్లాడేది తెలుసా? బైబిల్. తోమాతో చెప్పిన మాట ఇక్కడ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. తోమాతో యేసయ్య ఏమన్నాడు తెలుసా? చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులని. అక్కడ కూర్చున్నటువంటి శిష్యులందరూ కూడా చూసి నమ్మిన వాళ్ళే, చూడక నమ్మిన వాళ్ళు లేరు. ఇంకొక మాట చెప్తున్నా, పెంతుకోస్తు ముందు యేసు క్రీస్తుని నమ్మినవాళ్ళు, యేసయ్య తిరిగి లేచిన నమ్మినవాడు చూసిన వాళ్ళే, విన్నవాళ్ళు కాదు. విని నమ్మిన వాళ్ళు పెంతుకోస్తు తర్వాత పరిశుద్ధాత్ముని కార్యము ఆరంభమైనప్పుడు, పరిశుద్ధాత్ముని పరిచర్య ఆరంభమైనప్పుడు చూడక నమ్మని వాళ్ళు వచ్చారు. అందుట్లో నువ్వు నేను ఉన్నాం. యేసయ్య నీ గురించి నా గురించి ఒక కితాబు ఇచ్చేశాడు. అప్పుడే ఏమన్నా తెలుసా?
చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. నీకు ఆ ధన్యత ఉందని నువ్వు అనుకుంటే, నువ్వు చూడకుండా నమ్మినట్లయితే, చూడకుండా నమ్మిన నువ్వు దేవుణ్ణి కనపరచగలవా నీ జీవితంలో? ఒకవేళ ఆ విధంగా కనపరిస్తే, ఇఫ్ యు ఆర్ ఎన్ ఇండియన్ లివింగ్ ఇన్ ద ఇండియన్ కాంటినెంట్, ఇండియన్ సబ్ కాంటినెంట్, భారతదేశంలో భారతీయుడిగా జీవిస్తూ, భారతీయురాలుగా జీవిస్తూ, క్రైస్తవ విలువలు కలిగి, క్రీస్తుని ప్రతిబింబించి, క్రీస్తును చూపించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్. అలాంటి ఇండియన్ క్రిస్టియన్ ఒక దినం గడుపుకోరు. ఇండియన్ క్రిస్టియన్ డే ఉండదు వాళ్ళకి, లైఫే అలా ఉంటుంది. మై ఫ్రెండ్స్, క్యాన్ వీ హ్యావ్ దట్ ఇండియన్ క్రిస్టియన్ లైఫ్? ఎవరు ఆ ఇండియన్ క్రిస్టియన్ లైఫ్ జీవించగలరు? దేవుని యొక్క చాయిస్ని బట్టి భారతదేశంలో పుట్టిన వాళ్ళు, దేవుని యొక్క కృపను బట్టి రక్షింపబడిన వారు, దేవునికి చావుకైనా తెగించి తమను తాము సమర్పించుకున్న వాళ్ళు, దోస్ హు ఆర్ విల్లింగ్ టు బి అ మార్టైర్, దే కెన్ బి ద ఇండియన్ క్రిస్టియన్. వాళ్ళు ఇండియన్ క్రిస్టియన్గా ఉండగలరు. ఆర్ యూ దట్ కైండ్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్? ఆ విధమైనటువంటి భారతీయ క్రైస్తవుడిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మీకు వందనాలు. ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరొచ్చారో మాకు కరెక్ట్గా తెలీదు. తోమ వచ్చి ఉండొచ్చు, వచ్చాడంటానికి చాలా రకాలైనటువంటి రుజువులు అక్కడెక్కడ కనబడుతున్నాయి. ఎవరైతే మటుకు ప్రభా నీ బిడ్డలను నువ్వు పంపించావు, తోమ జీవితం నుంచి అమోఘమైన పాఠాలు మాకు నేర్పించావు. భారతదేశంలో మేము పుట్టాం, భారతీయ పౌరసత్వాన్ని నువ్వు మాకు ఇచ్చావు. ఇది నువ్వు మాకు ఇచ్చావు ప్రభా. దీన్ని కాదు అని అంటే నిన్ను కాదన్నట్లే. కాబట్టి భారతీయుడిగా జీవించడానికి మేము ఇష్టపడాలి, మేము ప్రేమించాలి, మేము ఆనందించాలి ప్రభా. అట్ ద సేమ్ టైం నువ్వు మా కోసం చనిపోయి తిరిగి లేచి మాకు నూతన జన్మనిచ్చావు. క్రిస్టియన్ అనే ముద్ర మా మీద వేసావు. నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డను అన్న నా మీద ముద్ర వేశావు. కాబట్టి నీకోసం నేను జీవించాలి. భారతీయుడిని, క్రైస్తవుడిని, ఈ రెంటిని కలిపి జీవించినప్పుడు ప్రపంచానికి, నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి నిన్ను చూపించేవాడిని అవుతాను. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఆ విధంగా జీవించగలిగితే భారతదేశం నిన్ను చూడటానికి ఎంత టైం పట్టుద్ది ప్రభా? ఐ డోంట్ థింక్ ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఐ డోంట్ థింక్ ఇట్ టేక్స్ టైం. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు ప్రభా, ఈ బలమైనటువంటి విషయాన్ని తెలుసుకొని భారత క్రైస్తవులుగా జీవించగలుగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. Thank you, Anna. Thank you very much. భారతీయ క్రైస్తవుడు అంటే ఎవరు అన్నదాన్ని స్పష్టత మాకు ఇచ్చినందుకు మీకు తిరుపతి యాక్ట్స్ సభ్యులందరూ మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా వెరీ షార్ట్